ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ అభిమానం హద్దులు దాటి హింసకు దారితీసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలానగర్లోని విమల్ థియేటర్లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా భారీ ఎత్తున చేరుకున్న అభిమానుల మధ్య టికెట్ల లొల్లి రణరంగాన్ని తలపించింది. సినిమా చూసేందుకు ఉత్సాహంగా వచ్చిన అభిమానులు టికెట్లు దొరక్కపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్ సిబ్బందితో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు 2 వర్గాల అభిమానుల మధ్య ఘర్షణకు దారితీసింది. టికెట్ల పంపిణీ విషయంలో మొదలైన చిన్న గొడవ క్షణాల్లో ఉద్రిక్తంగా మారింది. 2 వర్గాల మధ్య మాటా పెరిగి సహనం కోల్పోయిన అభిమానులు భౌతిక దాడులకు దిగారు. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. కేవలం పిడిగుద్దులతో సరిపెట్టకుండా అక్కడ దొరికిన కర్రలతో ఒకరినొకరు కొట్టుకోవడంతో థియేటర్ ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధ భూమిలా మారిపోయింది. ఈ ఆకస్మిక దాడితో సామాన్య ప్రేక్షకులు భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. ఇప్పుడు యువకులు కర్రలతో రోడ్లపై పరిగెడుతూ ఒకరికొకరు వెంబడించి కొట్టుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను షాక్ గురిచేస్తున్నాయి. పుష్ప అంటే ఫైర్ అని డైలాగ్ ఉన్నప్పటికీ అది స్క్రీన్ మీద ఉంటేనే బాగుంటుందని, ఇలా రోడ్ల మీద కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా అనేది వినోదం కోసమే కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, తోటి వాళ్లను గాయపరచడం సరైనది కాదని సినీ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. థియేటర్ యాజమాన్యం సరైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనేది కొందరు విమర్శిస్తూ ఉండగా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సమాచారం. ఏదేమైనా అభిమానం పేరుతో జరిగిన ఈ హింసాత్మక ఘటన సినీ పరిశ్రమలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే పుష్ప 2 రిలీజ్ సమయంలో ప్రీమియస్ తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ కోలుకోకపోవడం మర్చిపోక ముందే రిలీజ్ అప్పుడు కూడా రచ్చ చేశారు అభిమానులు.